ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒక విషయం గురించే మాట్లాడుకుంటుంది. అదే యూఎస్ఏ మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం. కానీ ఈ యుద్ధం ఒక్కసారిగా మొదలైందా? కాదు. దీని వెనుక చాలా సంవత్సరాల కథ ఉంది. ఈ వీడియోలో మనం చాలా సింపుల్‌గా స్టెప్ బై స్టెప్‌గా యుద్ధం ఎందుకు జరుగుతుంది? ఎవరు మొదలుపెట్టారు? అసలు ఏం జరుగుతుంది? చివరికి ఏమవుతుందో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. నేను 5,000 లైక్స్‌కి టార్గెట్ పెడుతున్నా. ఎందుకంటే మీలాగే చాలా మందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్‌కి కొత్తగా వచ్చిన వారు తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. యూఎస్ఏ మరియు ఇరాన్ మధ్య టెన్షన్ కొత్తది కాదు. ఇది 1979లోనే జరిగిన ఒక పెద్ద సంఘటన నుండి మొదలైంది. అప్పటి వరకు ఇరాన్ ఒక రాజ్యంగా ఉండేది. యూఎస్ఏకి దగ్గరగా ఉండేది. కానీ ఆ సంవత్సరం ఇస్లామిక్ రెవల్యూషన్ అనే ఒక పెద్ద మార్పు జరిగింది. అప్పటి నుండి ఇరాన్ యూఎస్ఏని తన శత్రువుగా భావించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత చాలా సంవత్సరాలుగా రెండు దేశాల మధ్య ట్రస్ట్ అనేది అసలు లేదు. యూఎస్ఏకి ఇరాన్ మీద ఒక పెద్ద అనుమానం ఉంది. అదే న్యూక్లియర్ వెపన్స్. అంటే ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తుందని యూఎస్ఏ అనుకుంటుంది. ఇరాన్ మాత్రం మేము పీస్ఫుల్ పర్పస్ కోసం మాత్రమే న్యూక్లియర్ పవర్ వాడుతున్నామని చెప్తోంది. కానీ ఈ విషయం మీద ఎన్నో సంవత్సరాలుగా డిస్కషన్స్, అగ్రిమెంట్స్ జరిగాయి. చివరికి అవి ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు మెయిన్ పాయింట్ కి వస్తే 2026 ఫిబ్రవరి 28న ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఆ రోజు యుఎస్ఏ మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద భారీ ఎయిర్ స్ట్రైక్స్ ప్రారంభించాయి. ఒకే రోజులో వందలాది టార్గెట్స్ మీద దాడులు జరిగాయి. ఈ ఆపరేషన్ ని ఆపరేషన్ ఎపిక్ ఫారీ అని పిలుస్తారు. ఈ అటాక్స్ లో ఇరాన్ మిలిటరీ బేసెస్, మిసైల్స్, డిఫెన్స్ సిస్టమ్స్, ఈవెన్ టాప్ లీడర్స్ టార్గెట్ అయ్యారు. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ కూడా చనిపోయాడని రిపోర్ట్స్ వచ్చాయి. ఇది సిచ్యువేషన్ ని మరింత సీరియస్ చేసింది. ఎందుకంటే ఇది సాధారణ అటాక్ కాదు, ఒక దేశం లీడర్షిప్ మీద డైరెక్ట్ అటాక్. ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏంటంటే యుఎస్ఏ ఎందుకు ఇలా చేసింది? యుఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఇరాన్ చాలా డేంజరస్ గా మారుతుంది. ఇది మిడిల్ ఈస్ట్ లోని ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటుంది, టెర్రరిస్ట్ గ్రూప్ కి సపోర్ట్ ఇస్తుంది మరియు న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేసే ఛాన్స్ ఉంది. ఈ కారణాల వల్ల యుఎస్ఏ ఇది ఫ్యూచర్ లో పెద్ద ప్రమాదం అవుతుంది అని భావించి ముందే అటాక్ చేసింది. కానీ ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమిటంటే యుఎస్ఏ మరియు ఇజ్రాయెల్ తమ దేశాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయని, తమ సార్వభౌమాధికారాన్ని బ్రేక్ చేస్తున్నాయని, అందుకే ఇరాన్ కూడా వెంటనే రియాక్ట్ అయింది. యుఎస్ఏ అటాక్స్ కి రిప్లైగా ఇరాన్ పెద్ద స్థాయిలో మిసైల్ మరియు డ్రోన్ అటాక్స్ లాంచ్ చేసింది. ఈ అటాక్స్ యుఎస్ఏ బేసెస్, ఎంబాసియస్, ఆయిల్ ఫెసిలిటీస్ మీద జరిగాయి. మిడిల్ ఈస్ట్ మొత్తం టెన్షన్ లోకి వెళ్ళిపోయింది. ఇది ఒక్క యుఎస్ఏ వర్సెస్ ఇరాన్ మాత్రమే కాదు, ఇది హోల్ మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ గా మారుతుంది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ప్లేస్ గురించి మాట్లాడాలి. అదే స్ట్రైట్ ఆఫ్ హార్మజ్. ఇది ప్రపంచంలో చాలా ముఖ్యమైన ఆయిల్ రూట్. ప్రపంచంలో 20% ఆయిల్ ఇక్కడ ద్వారానే వెళ్తుంది. ఈ ప్లేస్ ని ఇరాన్ కంట్రోల్ చేస్తుంది. ఈ వార్లో ఇరాన్ ఈ రూట్ ని బ్లాక్ చేయడం వల్ల ప్రపంచం ఎకనామీ మీద చాలా ఎఫెక్ట్ పడింది. ఆయిల్ ప్రైజెస్ పెరిగాయి, ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి, ట్రేడ్ డిస్టర్బ్ అయింది. అంటే ఈ వార్ ఎఫెక్ట్ కేవలం రెండు దేశాల మీద కాదు, ప్రపంచం మీద పడింది. ఇది చూస్తుంటే నిజంగానే వరల్డ్ వార్ 3 జరుగుతుందేమో అనిపిస్తుంది. ఆన్సర్ సింపుల్ గా చెప్పాలంటే ఇప్పటి వరకు ఇది ఫుల్ వరల్డ్ వార్ కాదు, కానీ డేంజర్ గా ఉంది. ఎక్స్పర్ట్స్ చెప్తుంది ఏమిటంటే ఈ వార్ త్వరగా ముగిసే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే ఇద్దరు కంట్రీస్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఎవ్వరూ ఈజీగా బ్యాక్ స్టెప్ తీసుకోలేరు. చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కూడా పెద్ద యుద్ధాలకు కారణమవుతాయి. చివరిగా ఒక ఇంపార్టెంట్ విషయం, మనం సోషల్ మీడియాలో చూసే ప్రతి న్యూస్ నిజం కాదు. చాలా ఫేక్ వీడియోస్, ఓల్డ్ వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి. కాబట్టి నిజమైన సోర్స్ ని మాత్రమే నమ్మాలి. ఇది కేవలం యుఎస్ఏ వర్సెస్ ఇరాన్ వార్ కాదు, ఇది పవర్, పాలిటిక్స్, ఫ్యూచర్ ఆఫ్ వరల్డ్ గురించి జరుగుతున్న ఫైట్. ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవ్వరికీ తెలియదు, కానీ దీని ప్రభావం మాత్రం ప్రపంచం మొత్తానికి ఉంటుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.